సుదీక్ష కోనంకి మార్చ్ 6న మిస్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఆమె జాడ కనుగొనలేకపోయారు. మార్చ్ 20న వాళ్ళ పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చి ఇంకా మా వల్ల కాదు, మా బిడ్డ చనిపోయిందని డిక్లేర్ చేసేయండి అని వేడుకున్నారు. ఈ మిస్సింగ్ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే మనం రాబోయే రోజుల్లో జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అనేక ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సుదీక్ష కోనంకి, ఈమెకి 20 సంవత్సరాలు. అమెరికా పౌరసత్వం కలిగిన తెలుగు యువతి. ఈమె వర్జీనియాకి చెందిన అమ్మాయి. టాప్ హై స్కూల్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో ఫ్రీ మెడికల్ సెకండ్ ఇయర్ ఫ్రీ మెడ్ చదువుతుంది. మార్చి 3న ఈమె 5 స్నేహితులతో కలిసి స్ప్రింగ్ బ్రేక్ కోసం డొమినికన్ రిపబ్లిక్ కి వెళ్లారు. స్ప్రింగ్ బ్రేక్ అనేది అక్కడ చాలా కామన్. అక్కడ హై స్కూల్లో చదువుతున్న వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లి 4 ప్రదేశాలు చూడడం అనేది కామన్ హ్యాబిట్. దీనినే స్ప్రింగ్ బ్రేక్ అంటారు. స్ప్రింగ్ బ్రేక్ అనేది ప్రతి సంవత్సరం మార్చ్ టైంలో వస్తుంది. సుదీక్ష మార్చి 3న తన 5 స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ లోని పొంతకానా, అమెరికాకి ఈస్టులో వస్తుంది. యుఎస్ఏ వాళ్ళకి అది చాలా ఫేమస్ హాలిడే స్పాట్. అక్కడ బీచ్ సమీపంలోని రియో అనే హోటల్లో దిగారు. అక్కడికి చాలా మంది స్ప్రింగ్ బ్రేక్ వస్తుంటారు కదా, అలా వచ్చిన వాళ్ళలో వీళ్ళకి 2 పరిచయం అయ్యారు. వారిలో ఒకరు జాషువా రిబ్. ఇతనికి 22 సంవత్సరాలు. మినసోటా రాష్ట్రంలో చదువుతున్నాడు. వీళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. మార్చ్ 6న హోటల్లో ఉదయం కరెంటు పోయింది. రియో అనేది ట్రిపికల్ కంట్రీ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఉదయం 4:15కి సుదీక్ష మరి ఆమె స్నేహితులు జాషువా రిబ్బుతో కలిసి హోటల్ బారు నుంచి బీచ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత సుదీక్ష తిరిగి రాలేదు. సుదీక్ష ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెలికాప్టర్తో మొత్తం గాలించారు. ఎక్కడ కూడా సుదీక్ష జాడ గాని ఆమె బాడీ గాని కనిపించలేదు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా సీసీటీవీ ఫుటేజ్లో ఉదయం 4:15కి సుదీక్ష మరియు వాళ్ళ ఫ్రెండ్స్ మరియు జాషువా రిబ్బుతో కలిసి హోటల్ బార్ నుండి బీచ్ వైపుకు వెళ్లారు. 5:55కి వాళ్ళ ఫ్రెండ్స్ వెనక్కి వచ్చేశారు. జాషువా రిబ్, సుదీక్ష అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత జాషువా రిబ్ 9:55కి హోటల్ కెమెరా బట్టి ఆయన కూడా వెనక్కి వచ్చేశాడు. కానీ సింగిల్గా వచ్చాడు. సుదీక్ష ఫ్రెండ్స్ వచ్చిన 4 గంటలకి వచ్చేశాడు. వచ్చినప్పుడు షర్ట్ లేకుండా వచ్చాడు. దీంతో జాషువా రిబ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా జాషువా రిబ్ చెప్పిన ప్రకారం, నేను ఆ అమ్మాయి సరదాగా బీచ్లోకి వెళ్ళి మోకాల వరకు ఉన్నాము. మేము సముద్రంలో ఉండగా సడన్ గా పెద్ద అల వచ్చి ఇద్దరిని లోపలికి లాగింది. నేను ఒకప్పుడు మాజీ లైఫ్ గార్డ్ కాబట్టి సుదీక్షని చంక పట్టుకుని తీరానికి తీసుకొచ్చినట్లు చెప్పాడు. మాజీ లైఫ్ గార్డ్ అంటే స్విమ్మింగ్ పూల్లో గాని బీచ్లో గాని ఎవరైనా మునిగిపోతే వెళ్లి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకువస్తారు. ఆమెను బయటకు తీసుకొచ్చాక సముద్ర నీళ్ళన్నీ ముక్కులోకి, కళ్ళల్లోకి, నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల కంటిన్యూస్గా వాంతులు చేసుకున్నాను. అయితే తను ఫుల్గా త్రాగి ఉండడం వల్ల తను తీసుకొచ్చాక ఆ అమ్మాయిని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాను. కానీ ఆమె ఏమి రెస్పాండ్ అయిందో తనకు సరిగ్గా గుర్తులేదని, వాంతులు చేసుకుంటూ ఆ బీచ్లోని చైర్ మీద పడుకొని అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయానని, తర్వాత 4 గంటల తర్వాత లేచేసరికి తను అక్కడ లేదని, తను ముందే రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటుందనుకొని రూమ్కి వెళ్ళిపోయానని, తనకేమీ తెలియదని, తను ఫుల్గా త్రాగి ఉండడం వల్ల తనకేమీ సరిగ్గా గుర్తులేదని చెప్పాడు. ఇదంతా విని పోలీసులు జాషువా రిబ్ సస్పెక్ట్ కాదని, జాషువా రిబ్ దర్యాప్తులు అన్ని విధాలా తమకి సహకరించారని, తను యుఎస్కి వెళ్ళిపోవచ్చని పాస్పోర్ట్ కూడా జారీ చేశారు. అతను తన తండ్రితో కలిసి యుఎస్ఏ వెళ్ళిపోయాడు. డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు, ఎఫ్బిఐ మరి ఇంటర్పోల్ కలిసి సముద్ర తీరంలో సమీప ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టినా ఆమె జాడ కనిపించలేదు. సముద్ర తీరంలో ఆమె బట్టలు కనిపించాయి కానీ ఆమె బాడీ మాత్రం కనిపించలేదు. ఆమెకి ఏమైందనేది 15 రోజులు గడిచినా కూడా ఇంకా తెలియలేదు. ఎంత గాలించినా సుదీక్ష ఆచూకీ లభించలేదు. ఎక్కడ కూడా ఫౌల్ ప్లే కనబడలేదు. మార్చి 20న ఆమె పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చే ఇంకా మా వల్ల కావడం లేదు,
ఎన్ని రోజులు గడిచినా మా బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియలేదు. దయచేసి మా బిడ్డ సుదీక్ష చనిపోయిందని డిక్లేర్ చేసేయండి అని డొమినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్ను వేడుకున్నారు. కానీ డొమినికన్ రిపబ్లిక్ చట్ట ప్రకారం అదృశ్యమైన వ్యక్తిని చట్టపరంగా మరణించినట్లు ప్రకటించేందుకు 4 ఏళ్ల సమయం అవసరం. సుదీక్ష కేసు లాగానే సిమిలర్గా 2005లో మరొక కేసు జరిగింది. 2005లో నడాలి హాల్వే 18 సంవత్సరాల యువతి ఇలాగే ఫ్రెండ్స్తో పాటు స్ప్రింగ్ బ్రేక్కి అరుబా అనే ప్లేస్కి వెళ్ళింది. అది కూడా ఇలాంటి ఒక ఎగ్జాటిక్ లొకేషన్. మే 28, 2005 జోరాన్ అనే వ్యక్తితో ఈ అమ్మాయి కనబడింది అనే దానికి ఎవిడెన్స్ ఉంది. దాని తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు. ఏమైందో ఎవరికీ తెలియలేదు. 6-7 సంవత్సరాల వరకు ఆ అమ్మాయి గురించి సెట్ చేసి ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. అమెరికా ప్రభుత్వం పట్టుబట్టి ఎక్సడైట్ చేసి వాళ్ళ దేశానికి జోరాన్ అనే వ్యక్తిని రప్పించుకొని అడిగితే అతను 2-3 ఆన్సర్స్ చెప్పాడు. ఒకటి, ఆమెతో నేను క్లోజ్గా అవడానికి ట్రై చేయగా దానికి ఆమె ప్రతిఘటించి తనని తనకూడని చోట తన్నిందని, ఆ కోపంతో చంపేశానని. మరొక వర్షన్లో సెక్షువల్గా అమ్మేశానని చెప్పాడు. కానీ ఎటువంటి ఆధారం లభించకపోవడంతో అతన్ని వదిలేశారు. 7 సంవత్సరాలు దాటినా కూడా ఆమె ఆచూకీ కానీ ఆమె బాడీ కానీ లభించలేదు. దీనితో ఆమె మరణించినట్టు డిక్లేర్ చేసి కేసుని క్లోజ్ చేసేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసుని తలపించేలా సుదీక్ష కేసు ఉండడంతో అమెరికా మీడియా మొత్తం దీని గురించి చర్చించుకుంటుంది. ఏది ఏమైనా సుదీక్ష పేరెంట్స్కి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని, సుదీక్ష ఏమైందో ఆచూకీ తెలియాలని కోరుకుందాం. ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళకండి. జర్నీలో ఎవరైనా పరిచయం అయితే వాళ్లతో క్లోజ్గా ఉండడం, బయటికి వెళ్ళడం వంటివి కూడా మంచిది కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. కొంచెం మంచిగా మాట్లాడితే మంచి వాళ్ళేమో అనుకుని క్లోజ్గా ఉంటాం. దానివల్ల ప్రమాదం అనేది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. గ్రూప్గా వెళ్ళినప్పుడు ప్రతి చోట గ్రూప్గానే వెళ్ళాలి. ఎవరిని ఒంటరిగా వదలకూడదు. గ్రూప్గానే తిరిగి రావాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.